హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మన ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని చాలా వివరంగా డీటెయిల్గా మీ ముందుగా తీసుకొస్తానండి. మన అమరావతికి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా మన అమరావతిలో మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి ఈ మన అమరావతి డెవలప్మెంట్, మన రాజధానిలో ఏ పని జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. దానిలో భాగంగా నేనైతే ఇప్పుడు మన అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ అన్నమాట. ఇవైతే నేను మీ ముందుగా తీసుకొచ్చానండి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా క్లియర్గా ఏంటి, దీని వివరాలు ఏంటి, ఏ కంపెనీలు చేస్తున్నాయి ఏంటి అనేది మొత్తం వివరంగా అయితే మీకు వివరిస్తాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు మీరు వెనక పక్క చూస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, ఏపీసీఐడి భవనం, అలాగే ఇక్కడ వచ్చేసి ఏఎస్ ఐపీఎస్ భవనాలు అనమాట. వాటి పక్కగానే మనకి ఈ కాంప్లెక్స్ భవనాలకి సంబంధించి ఐకానిక్ టవర్స్ అయితే ఉన్నాయండి. 5 టవర్స్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 5 ఐకానిక్ టవర్స్ లో ముఖ్యంగా మనకి 2 ఐకానిక్ టవర్స్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట మీకు. దాని తర్వాత 3, 4, 5 దగ్గరికి కూడా వెళ్ళి మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఈ వీడియో అనేది చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఏఎస్ టవర్స్ కి సంబంధించి వీడియో అయితే పెట్టానమాట. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. పదండి ఇప్పుడైతే ఐకానిక్ టవర్స్ 1 and 2 అయితే చూసేద్దాం. దీని గురించి వివరాలు తెలుసుకుందాం. ఇది చూస్తున్నారు కదండి, ఇది మొత్తం వచ్చేసి 32 ఎకరాల్లో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్స్ అండి. దానిలో భాగంగా ఇప్పుడు నేను 2 టవర్స్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి మెయిన్ గా ఈ పనులు ఏంటంటే సిఆర్డిఏ సంస్థ ద్వారా అయితే జరుగుతున్నాయండి. ఇది ప్రభుత్వ కార్యాలయం కాంప్లెక్స్ గా స్థాపించేందుకు రూపొందించబడిన 5 కాంప్లెక్స్లు అనమాట. ఇదేంటంటే 4 టవర్లు వచ్చేసి మనకి జీ G+, 39 ఫ్లోర్స్ తో అయితే ఉంటాయి అనమాట. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ 39 ఫ్లోర్స్ తో. అలాగే ఒక్కటైతే మనకి G+, 41 ఫ్లోర్స్ లాగా అయితే ఉండిద్ది అనమాట. మొత్తం ఒకటి వచ్చేసి అది 2 వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అయితే ఉంటాయండి. దీనిలో ఇవి మొత్తం 32 ఎకరాల్లో నిర్మించడానికి అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. ప్రతి టవరు సుమారుగా 2209 చదరపు మీటర్లు అయితే ఉంటుందండి. అలాగే మొత్తం కలిపి 5 టవర్ల బిల్డప్ ఏరియా వచ్చేసి 4.85 లక్షల చదరపు మీటర్లు అయితే ఉండిద్ది. అలాగే బేస్మెంట్ లో అయితే పార్కింగ్, ఇది సుమారుగా 1,05,000 చదరపు మీటర్లు అయితే ఉండిద్దండి. ఈ టవర్స్ లో మెయిన్ గా ఏంటంటే ఆధునిక ఆఫీసెస్ పరికరాలు, కాన్ఫరెన్స్ హాల్స్, గుడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి కార్యాలయాలు, అలాగే అంతర్గత వాయు సహకారం, అలాగే సంయుక్త ఉపయోగాలు, సమర్థవంతమైన డిజైన్ లక్ష్యంగా రూపొందిస్తున్నారు అనమాట ఈ 5 టవర్స్ ని. ఇది ఇంకా మనకి మీరు ముందు వైపు చూడొచ్చండి, పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి ఏంటి అనేది వివరంగా. వెనక పక్క వచ్చేసి మనకి ఎంటోల్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే నేను అమరావతిలో జరిగే ప్రతి పని మన అమరావతి ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. మీరైతే చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే అండి మనకి సపోర్ట్ చేసినట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళకి ఏ కాంట్రాక్షన్స్ సపోర్టివ్ గా ఉన్నాయి, ఏవేమి ఫైనాన్షియల్ గా ఉన్నాయి ఏంటి అనేది. మన ఐకానిక్ టవర్స్ అద్భుతమైన డిజైన్ తో ఇక్కడైతే మనకి పోస్టర్ వేయడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు మీరు. అలాగే ఏ కంపెనీలు పనిచేస్తున్నాయి ఏంటి అనేది కూడా నేను చెప్తా అండి. ఇదిగోండి, 28.41 లక్షల స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి 1 and 2 అనమాట. అదిగోండి, G+, 39 ఫ్లోర్స్ తో అయితే ఈ 1 and 2 అయితే టవర్స్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. దీనికోసం 1886 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారండి ఈ 2 టవర్స్ కోసం. అలాగే ఇవి వచ్చేసి మనకి షాపూర్జీ పల్లంజీ అనే కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు, ఇవి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం మెరుగ్గా అయితే కనిపిస్తున్నాయండి. ఈ లోపల కొంచెం మనకి ఒక రూపం అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తం ఈ సైట్ కి సంబంధించి క్లియర్ గా మనం చూడొచ్చు. అలాగే ముందు వైపు వచ్చేసి మనం అక్కడ పోస్టర్ లో చూసినట్టే ఇక్కడ వచ్చేసి మనకి అసెంబ్లీ అండి, స్తూపాకారం లాంటి అసెంబ్లీని అయితే నిర్మిస్తున్నారు అనమాట. చాలా అద్భుతమైన డిజైన్ ఇది కూడా. దీనిలో కూడా ఆల్రెడీ మనకి ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ ద్వారా పనులు జరగడాన్ని అయితే చూడొచ్చు. చాలా భారీగా వర్కర్లు అయితే చేరుకున్నారండి. దీన్ని ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట అసెంబ్లీని వచ్చేసి. అలాగే ముందు వైపు మీరు చూస్తుంది వచ్చేసి 3, 4 టవర్స్ అండి. వీటిని కూడా ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది అనమాట.
చూడొచ్చు మీరు. ఇది మొత్తం క్లియర్ గా, అలాగే కొత్త ఐరన్ పరంజాలని అమర్చి, అలాగే పక్కనున్న మట్టి వర్షాలు పడినా జారకుండా, ఎందుకంటే కొంచెం లోతైన ప్రదేశంలో మనకి ఈ బేస్మెంట్ అనేది నిర్మిస్తున్నారు కాబట్టి ఈ మట్టి అనేది జారకుండా సైడ్ కంకర రాళ్ళని, పెద్ద రాళ్ళని అయితే అమర్చడం అయితే జరుగుతుంది అనమాట, స్టాండర్డ్ గా ఉండడం కోసం. అలాగే ఈ లోపల కట్ చేసేసిన మొత్తాన్ని చూడొచ్చండి. ఇంకా ముందు మనకి పర్మిషన్ ఉంటే లోపలికి ఎలో చేస్తారండి. ఆల్రెడీ ఫెన్సింగ్ ని కూడా చుట్టూరు నిర్మాణం అయితే చేస్తారనమాట. నేనైతే మీకు అమరావతి జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తాండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, మనం ఓన్లీ అమరావతి వీడియోసే పెడతాం అనమాట, ఏవి పడితే అవి పెట్టమండి. మనం మీరే సపోర్ట్ చేయాలి. మన అమరావతి, మన రాజధాని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే. ఇది వచ్చేసి 5వ నెంబర్ టవర్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ టెస్టింగ్లు అనేవి జరుగుతున్నాయండి. అవి పక్కన ఫ్లోర్ మొత్తాన్ని క్లియర్ చేసుకోవడం అయితే చూడొచ్చు మీరు. మొత్తం ఈ వర్కర్స్ మొత్తం ఇది ఎన్సిసి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే పనులు అనేవి చేస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇది అండి మన వీడియో అయితే. మీకు మరి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఏంటో మన ఛానల్కి తెలియజేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి.